ఓకే ఓకే నో రన్నింగ్ కామెంట్. ఓకే, ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇచ్చేయండి పీసీఆర్. ఈయన అధికారం లేకొచ్చేటప్పుడు ఏం చెప్పాడు? ఇదే వీళ్ళ రోజా గాని వీళ్ళ మంత్రులు వెలగబెట్టిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు? మేము అధికారం లేకొచ్చిన వెంటనే ఇదే అమరావతిని మేము కంటిన్యూ చేస్తాం, మాకు సొంత ఇల్లు ఇక్కడ ఉంది, చంద్రబాబు గారికైనా సొంత ఇల్లు లేదు ఇక్కడ అని చెప్పి నమ్మబలికి అధికారం లేకొచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి నాటకాలు అడిగి శ్మశానం అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి అక్కడ ఉన్నటువంటి మహిళల్ని కూడా, ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలను కూడా పొట్ట మీద తన్ని వాళ్ళ దాదాపు 35 మంది మరణానికి కారణమైన వాళ్ళు వీళ్ళు రాజధాని గురించి మాట్లాడే హక్కు ఎక్కడ ఉంటారు? మేము కట్టలేదు అంటున్నారు. మేము 5 సంవత్సరాలలో 33,000 ఎకరాలు సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం. రాజధాని డెవలప్మెంట్ మీద నేను మళ్ళీ డిబేట్ పెడతాను, దాని మీద ఖచ్చితంగా మనం మాట్లాడదాం ప్రధాని మోదీ గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు 60 మంది ఎమ్మెల్యేలు దాన్ని తిరస్కరిస్తున్నారంట, నిజమా? ఇది ఫేక్ వార్త. ఎక్కడ 60 మంది కాదు కదా, ఒక్కరు కూడా తిరస్కరించేవాడు ఎవరు లేదు సార్ ఎమ్మెల్యేలలో. అందరూ మూకుమ్మడిగా అమరావతి అనేది ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలి, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా అభివృద్ధి చెందాలనే కోరికతోనే. ఏంటి లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తారట? అమెరికాలో మీటింగ్ పెట్టుకుని లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తారట, నిజమా? అవును సార్, అమెరికాలో ట్రంప్ దగ్గర మీటింగ్ పెట్టి ట్రంప్ వచ్చి ఇక్కడ మద్దతు ఇస్తాడు లోకేష్ బాబుని ముఖ్యమంత్రిని చేయండి అని, అందుకని అక్కడ పోయి ట్రంప్ దగ్గర మీటింగ్ పెట్టేదానికి పోయినారు. మాకేం సార్, ఇప్పుడు లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేయాలంటే మేమేం చేయలేమా? మాకు ఇంకొకటి మద్దతు కావాలన్నా, లేకపోతే ఇంకొకరు అమెరికా వాడు కావాలన్నా, లేకపోతే పాకిస్తాన్ వాడు కావాలన్నా? మాకు తెలుసు లోకేష్ బాబును ముఖ్యమంత్రి చేయాలంటే చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. కానీ మా అన్న పవన్ అన్న మాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. పవన్ అన్న చంద్రబాబు నాయుడు ఫస్ట్, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు, దాని తర్వాత లోకేష్ బాబు గారు. పవన్ కళ్యాణ్ గారి తరువాతనే లోకేష్ బాబు గారు. మేమేదో వెంటనే లోకేష్ బాబును ముఖ్యమంత్రి చేసేసేయాలనో, లేకపోతే ఇంకోటనో మాకేం కలలు కలడం. ఆయన చాలా వయసు ఉంది, చాలా రాజకీయ జ్ఞానం ఉంది, ఇంకా చాలా టైం ఉంది. ఆయన ముఖ్యమంత్రి కావాల్సినప్పుడు అవుతాడు. ఇప్పుడు వెంటనే రేపు తెల్లారి ముఖ్యమంత్రి అయిపోవాలని లోకేష్ బాబు గారికి లేదు, మాకు లేదు. మా ముందున్నటువంటి ధ్యేయం ఏంది? 30 సంవత్సరాలు వైసీపీ ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళింది. 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద అప్పు చేసి పెట్టేసి వెళ్ళిపోయింది. ఆ అప్పు తీర్చాలి. 30 సంవత్సరాలు వెనుకపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలా? ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలు ఉన్నారో, కింద పడిపోయినటువంటి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఫైనాన్షియల్ గా సెటిల్ చేసి ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా, పేదరికాన్ని నిర్మూలన చేసే విధంగా పనిచేసేదాని కోసం మా ప్రభుత్వం ఉంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, ఈడీ ఏంటి సడన్ గా ఇప్పుడు ఉచ్చు బిగిస్తుంది? ఓ పక్క లిక్కర్ స్కామ్ అని విజయసాయి రెడ్డి గారు, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి గేలం వేస్తున్నారంటే నిజమా? లేట్ అయింది, ఒక నిమిషం లేట్ అయింది. నన్ను అడిగారు ఇప్పుడే లేట్ అయింది సార్. ఎప్పుడో వెళ్ళి ఉండాల్సింది ఆయన లోపలికి. ఇప్పుడు ఢిల్లీలో మాత్రం 100 కోట్లు స్కామ్ కి ఢిల్లీలో ముఖ్యమంత్రి నెత్తి లోపలేసేసారు, ఉప ముఖ్యమంత్రి నెత్తి లోపలేసేసారు. 1,000 కోట్లు జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో 1,000 కోట్ల లిక్కర్ కుంభకోణం జరిగింది. ఎవరైతే లిక్కర్ సేవిస్తారో 25 సంవత్సరాలు సేవించే దాని మీద కూడా అప్పు తెచ్చేశారు. ఎక్కడ కూడా పేటిఎం, ఏటీఎం లేకుండా ఓపెన్ గా చేసేసారు వీళ్ళు. ఇది కాకుండా ఆల్రెడీ 43,000 కోట్లు ఆల్రెడీ ఈడీ అటాచ్మెంట్ చేసింది. 43,000 కోట్లు సార్, ₹1, ₹2 కాదు. లాలూ ప్రసాద్ యాదవ్. సరే, సురేంద్ర నాయుడు గారు ఓకే చెప్పారు కదా. మోహన్ రెడ్డి గారు ఏంటి? ఏంటండి మీ టైం ఏంటి? మీ మీరు డిబేట్ అయిపోయి మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని సంవత్సరాలు పెట్టాలా, ఎన్ని యుగాలు పెట్టాలా? రైట్, ఓకే సురేంద్ర నాయుడు గారు